ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేదలందరికీ బ్యాంక్ అకౌంట్లను సమకూర్చడం ద్వారా ఆర్థిక అస్పృశ్యతని, తద్వారా పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 21.81 కోట్ల మందికి కొత్తగా బ్యాంకు ఖాతాలు సమకూరాయి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఏడాదికి 12 రూపాయల ప్రీమియంతో 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు 9.43 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. అటల్ పింఛన్ పథకం. అటల్ పింఛన్ పథకం భారతదేశంలోని అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం ప్రవేశపెట్టినది. ఏపీవై కింద ఖచ్చితమైన కనీస పింఛన్ 60 ఏళ్ల నుంచి ఖాతాదారులు చెల్లించిన మొత్తాన్ని అనుసరించి ఇస్తారు. ఇప్పటికే 26 లక్షల మంది ఇందులో నమోదు చేసుకున్నారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన 18 నుండి 50 ఏండ్ల మధ్య వయసు గల వారి కోసం కేంద్ర ప్రభుత్వం కల్పించిన జీవిత బీమా పథకమిది. సాలీన ప్రీమియం 330 నిర్ణయించారు. ఇందులో 2 లక్షల బీమా కల్పిస్తారు. ఇప్పటి వరకు 2.96 కోట్ల మంది ఈ పథకం కింద నమోదయ్యారు. సుకన్య సమృద్ధి యోజన సమాజంలో ఆడపిల్లలకు సమాన అవకాశాలు, ఉద్యోగాలు, ఉన్నతమైన చదువు అందించాలని, భ్రూణ హత్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం బేటీ బచావో, బేటీ పడావో అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. ఆ పథకంలోని భాగంగా బాలికల కోసం కొత్తగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుకన్య సమృద్ధి పథకంలో ఖాతా ప్రారంభించిన వారికి ప్రభుత్వం 9.1% వడ్డీ అందిస్తుంది. 1000 రూపాయలతో ప్రారంభించిన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. నెలకు 1000 చొప్పున 14 ఏళ్లు చేస్తే 21 ఏళ్ల తర్వాత 6,07,128 రూపాయలు వస్తాయి. ఈ పథకం కింద 91 లక్షల ఖాతాలు ఇప్పటికే నమోదయ్యాయి. ప్రధానమంత్రి ముద్ర యోజన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణ సహాయం చేసేందుకు ప్రత్యేకంగా మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీను 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. దేశంలో ఉన్న 5.77 కోట్ల సూక్ష్మ సంస్థలకు 4% మాత్రమే సంస్థాగత రుణాలు అందుతున్నాయి. ఈ పథకం ద్వారా 3.48 కోట్ల సూక్ష్మ సంస్థలకు 1,37,449 కోట్లు రుణాలు అందించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన. ఈ యోజన క్రింద కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామీణ భారతదేశంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ప్రారంభించింది. 3.56 లక్షల మందికి నైపుణ్య శిక్షణతో పాటు 1.88 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకం యువతలో నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా జీవనోపాధి అవకాశాలను పెంచి తద్వారా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని పేదలను పైకి తేవటం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ శ్రమయేవ్ జయతే పారిశ్రామికాభివృద్ధికి అనువైన పరిస్థితుల కల్పన, కార్మిక రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ శ్రమయేవ్ జయతే. సాంసద్ ఆదర్శ గ్రామ యోజన లోక్సభ, రాజ్యసభల సభ్యులు
తమ నియోజకవర్గ పరిధిలో తలో గ్రామం దత్తత తీసుకుని ఆదర్శవంతంగా రూపొందించే పథకం సాంసద్ ఆదర్శ గ్రామ యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు అతి తక్కువ ప్రీమియం చెల్లించేలా ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇప్పటికే దేశం మొత్తం మీద 20% రైతులకు ఈ పథకం వర్తింపచేశారు. కృషి సించాయ యోజన దీర్ఘకాలంగా దేశంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకు ఉద్దేశించిన పథకం ప్రధానమంత్రి కృషి సించాయ యోజన. 28.5 లక్షల హెక్టార్ల భూమిని సాగులోనికి తీసుకురావటమే కాకుండా 89 ప్రాజెక్టులకు పథకం వర్తింపు. హౌసింగ్ ఫర్ ఆల్ పట్టణ పేదలకు నివాసాలు ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన పథకం హౌసింగ్ ఫర్ ఆల్. ఇళ్లన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. వీటికి కేంద్ర సాయంగా ఒక్కో ఇంటికి 1,50,000 రూపాయల సహాయం అందుతుంది. మేక్ ఇన్ ఇండియా విశ్వవ్యాప్త పరిశ్రమలకు ఉత్పత్తి కేంద్రంగా దేశానికి ప్రపంచ దేశాలన్నిటా విస్తృత ప్రచారం కల్పించి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం ధ్యేయం. దీని ద్వారా నూతన ఉద్యోగ సృష్టి, నైపుణ్య పెంపుదల ప్రధాన ఉద్దేశం. ఆర్థిక వ్యవస్థలోని 25 రంగాల మీద మేక్ ఇన్ ఇండియా దృష్టి సారించింది. స్వచ్ఛ భారత్ పరిశుభ్ర భారత్ దిశగా దేశం తొలి అడుగు వేసింది. జాతిపిత జయంతి రోజు ఆయన స్వప్నం క్లీన్ ఇండియాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. అదే స్వచ్ఛ భారత్. ఇందులో భాగంగా 1.92 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ను కేంద్రం తీసుకువచ్చింది. ఆర్థిక సమస్యలతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న విషయాల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నీతి ఆయోగ్ సహకరిస్తుంది. ఎప్పటికప్పుడు తగిన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను ఇస్తుంది. దీనివల్ల రాష్ట్రాలకు నిధుల లభ్యత పెరిగింది. సాయిల్ హెల్త్ కార్డ్ భూసారం గురించి, అందులోని పోషకాలు, ఎరువులు పంటవారీగా సిఫార్సులు చేసే సమస్త ప్రాథమిక సమాచారం అందించేదే సాయిల్ హెల్త్ కార్డ్. ఈ కార్డు వ్యక్తిగత రైతు ఉత్పాదకత పెంచడానికి పంటవారీగా సిఫార్సులు చేస్తుంది. పడే భారత్ బడే భారత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించి వారి పురోభివృద్ధికి కృషి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పడే భారత్ బడే భారత్ పథకం ప్రారంభించింది. ఇది సర్వశిక్ష అభియాన్ కు ఉప కార్యక్రమం. గ్రామోదయ సే ఉదయ్ భారత్ గ్రామ పంచాయతీలను బలోపేతం చేసి రైతుల సంక్షేమం, గ్రామీణ పేదల జీవన స్థితిగతులను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామోదయ సే ఉదయ్ భారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఎల్పీజీ నగదు బదిలీ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్పీజీ నగదు బదిలీ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 31 కోట్ల మంది లబ్ధిదారులకు 61,822 కోట్ల నగదును వారి ఖాతాల్లో జమ చేయటం జరిగింది. గ్రామీణ సడక్ యోజన గ్రామీణ భారతంలోని రోడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పథకం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 72,835 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లను కల్పించడానికి పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన. పథకంలో భాగంగా కొత్తగా 3.7 కోట్ల గ్యాస్ కనెక్షన్లు కేటాయింపు. కౌశల్ వికాస్ యోజన పథకం యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 19,68,352 మంది యువకులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వటం జరిగింది. అంత్యోదయ యోజన పథకం అంత్యోదయ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25, 2014న ప్రారంభించింది. దీనికోసం 500 కోట్లు కేటాయించింది. డిజిటల్ ఇండియా దేశ పౌరులందరికీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాల్లోని విప్లవాన్ని ప్రజలకు చేరవేయటం దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ పాలనను డిజిటల్ ఇన్ఫ్రా ద్వారా ప్రజలకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం డిజిటల్ ఇండియా ప్రాజెక్టు లక్ష్యం. బ్రాడ్బ్యాండ్ హైవేస్ అభివృద్ధి, అందరికీ మొబైల్ కనెక్టివిటీ అందుబాటులోనికి తేవటం, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రాం, టెక్నాలజీని వినియోగించి పాలనా రంగాన్ని ప్రక్షాళన చేయటం, సమాచారాన్ని, సర్కారు సర్వీసులను టెక్నాలజీ ద్వారా ప్రజలకు అందుబాటులోనికి తేవటం కూడా ఇందులో భాగమే. రాష్ట్రీయ ఆవిష్కరణ అభియాన్ దేశంలో విద్యాభివృద్ధికి కేంద్ర సర్కారు 2 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. పడే భారత్, బడే భారత్ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పేర్లతో వీటిని తీసుకువచ్చింది. సర్వశిక్ష అభియాన్ పథకం కింద ఇవి అమలవుతున్నాయి. 6 నుంచి 16 ఏండ్ల విద్యార్థులందరికీ సక్రమంగా చదవటం, రాయటం నేర్పించడం పడే భారత్, బడే భారత్ పథకం లక్ష్యం. రాష్ట్రీయ గోకుల్ మిషన్ దేశవాళీ గో సంతతి పరిరక్షణ, వృద్ధి, పాడి పరిశ్రమ అభివృద్ధిని రక్షించే పథకమిది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జీవన్ ప్రమాణ్ ప్రభుత్వ రంగ రిటైర్డ్ ఉద్యోగులకు సజీవ ధృవీకరణ పత్రాల ప్రత్యక్ష సమర్పణ సమస్యకు స్వస్తి చెప్పేందుకు ఉద్దేశించిన పథకం. బాల్ స్వచ్ఛతా మిషన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశమంతటా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుపరచటం. హృదయ్ జాతీయ వారసత్వ నగరాల సత్వరాభివృద్ధి యోజన ఆంధ్రప్రదేశ్లో అమరావతి, తెలంగాణలో వరంగల్ సహా దేశంలోని 12 నగరాల్లో వారసత్వ సంపద పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకం. స్టాండప్ ఇండియా వెనుకబడిన వర్గాలను ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, మహిళలను ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమం స్టాండప్ ఇండియా. ఈ పథకం కింద ఇప్పటికే 500 కోట్లు కేటాయించడం జరిగింది. స్టార్టప్ ఇండియా దేశంలో తాను కోరుకున్న మార్పుల కోసం ప్రధాని స్టార్టప్ ఇండియా ద్వారా యువ ఎంటర్ప్రెన్యూర్లను తన సైనికులుగా ఎంచుకున్నారు. ఆ నినాదం మహిమ వల్ల ఇప్పటికే దేశంలో 10,000 స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. ఇవి 2020 నాటికి దాదాపు 1 లక్ష దాటవచ్చని అంచనా. స్మార్ట్ సిటీ ప్రోగ్రాం రానున్న 5 ఏళ్లలో దేశంలో నగరాల అభివృద్ధికి ఉద్దేశించిన పథకమిది. ఇప్పటికే ఈ దిశగా దేశంలో 100కు పైగా నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.